హాయ్ అండి. ఇప్పుడు నేను ఇది శనగపప్పు క్యాలీఫ్లవర్ వండుతున్నానండి. ముందుగా శనగపప్పుని నానబెట్టేసుకుని ఉడకబెట్టుకోవాలి, అది పక్కన పెట్టుకోవాలి. ఇంకొండి ఉల్లిపాయలు వేసుకున్నాను. ఈ వేగుతుండగా మళ్ళీ మనం శనగపప్పుని తీసుకోవాలి. కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను. ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మూత పెట్టేసుకుని మగ్గబెట్టుకుందాం. ఉల్లిపాయలు వేగిపోయినాయండి. టమాటా ముక్కలు వేసుకుని మూత పెట్టేసుకుందాం. ఒక 5 minutes అయితే ఈ టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి. టమాటా ముక్కలు మగ్గిపోయినాయండి. కాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాం. నేను అసలు కాలీఫ్లవర్ టమాటా వండుదాం అనుకున్నాను, కానీ మళ్ళీ ఐడియా వచ్చింది శనగపప్పు వేస్తే బాగుంటుంది కదా అనేసి మళ్ళీ పప్పు పక్క పొయ్యి మీదే ఉడకబెట్టేస్తున్నాను. అది ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి. కూర పొయ్యి మీద వేసేలోపు ఇది ఉడికిపోద్ది. దాంట్లో వేసేసుకోవడమే, వేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. హాయ్ అండి. కాలీఫ్లవర్ మగ్గిపోయింది. దగ్గరకంటే మగ్గపెట్టుకోవాలి, లేదంటే కూర టేస్ట్ రాదు. మగ్గింది. ఇందులోనే నేను ఉడకబెట్టుకున్న శనగపప్పు అండి ఇదిగోండి, ఇది వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్నాక కొంచెం పసుపు కారం వేసుకుని సాల్ట్ వేసేసుకున్నాం కదండి. తర్వాత సరిపోకపోతే మళ్ళీ వేసుకోవాలి. కాసేపు మగ్గబెట్టుకోవాలి. మగ్గిపోయిందండి. శనగపప్పు కూడా వేసుకున్నాను. ఇది దగ్గరికి బాగానే మగ్గింది. ఇప్పుడు కారం వేసుకున్నామండి. ఒక స్పూన్ కారం వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటే ఒక స్పూన్ చాలు, లేదంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి నేను మసాలాలు కానీ ఇంట్లో వండే కూరలేనండి రోజును. ఇవి చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న టైం బాగాలేదు కాబట్టి ఇప్పుడు అన్ని రకాలు వేసుకుని వండుకునే కంటే సాధారణంగా ఇంతకుముందు మన వాళ్ళు ఎలా వండేవారో అలా వండుకుని తినడమే చాలా మంచిదండి. ఇంకా చాలా ఇంట్లో 3 రకాలు వేసుకుని వెరైటీగా వండుతున్నారు, కానీ అవి మంచిది కాదని నా అభిప్రాయం. అందుకనే ఫస్ట్ నుంచి నేను డైలీ ఇంట్లో ఎలా అయితే వండుతానో ఆ కూరలే వండి మీకు చూపిస్తానని తప్ప విడిగా అయితే నేను ఏది ఎక్స్ట్రా వేయనండి. ఈ కూరలే మనకు మంచిది. మసాలాలు కారాలు అన్నీ తక్కువగా వేసుకుని వండుకోవడమే మంచిదండి. ఎందుకంటే ఏమి తినకుండానే ఇప్పుడు రోగాలు వచ్చేస్తున్నాయి. వాతావరణం బాగాలేదు కాబట్టి కూరగాయలు ఇవన్నీ ఏది ఒరిజినాలిటీ లేదు కాబట్టి అందుకని నేను మామూలుగానే కూరలో మేము ఇంట్లో ఎలా వండుకుంటామో అలాగే వండి చూపిస్తున్నానండి. ఇంకా ఎక్స్ట్రా వేరే ఏమైనా వేసుకుంటే వేసుకోవచ్చు, కానీ మనం అది ఇప్పుడు మంచిది కాదు కదా. కేవలం టేస్ట్ ఉంటుంది కానీ అనారోగ్యమేనండి. అదంతా టేస్ట్ కోసం చూస్తారు కానీ నేను వండిన కూరలు కూడా ఇవి చాలా టేస్ట్ ఉంటున్నాయండి. నేను వండి చూపించినవే మేము తింటాము. బాగుంటున్నాయి కూరలు చాలానే. వాటర్ వేసేసుకున్నాను. ఇది చిన్న మంట మీద కొంచెం దగ్గరికి మగ్గబెట్టుకుంటే లాస్ట్లో కరివేపాకు వేసుకుని మూత పెట్టేసుకోవడమేనండి. అండి కూర ఉడికిపోయిందండి. దగ్గరికి వచ్చేసింది. మరీ దగ్గర కంటే ఇంకా ఈ కొంచెం వాటర్ కూడా లేకపోతే మనకి గ్రేవీ రాదు. ఇంకా కూర ఉడికిపోయినట్టేనండి. ఇందులో కొత్తిమీర కొంచెం వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోద్దండి. కూర రెడీ అయిపోయినట్టే.